ప్రగతి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. వికసిత భారతావనికి ఉన్నత విద్యాబాట అనే అంశం గురించి ప్రొఫెసర్ పొదిలి అప్పారావు గారు ఏం చెప్పారో ఈరోజు మనం తెలుసుకుందాం. సమాజంలో మార్పులు 5 దశాబ్దాల క్రితం కంటే మరింత శీఘ్రగతిన చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుత వినూత్న 4వ పారిశ్రామిక విప్లవం మరింత క్రియాశీలమైనది, విజ్ఞాన కేంద్రితమైనది. అనేక విద్యా విభాగాల పరిశోధనా ఫలితాలు, నైపుణ్యాలపై పెద్ద ఎత్తున ఆధారపడిన నిర్విరామమైన విప్లవమది. అది అధునాతన సాంకేతిక పురోగతిని సాధిస్తోంది. ఆ అభివృద్ధి నుంచి లబ్ధి పొందలేని పక్షంలో ప్రపంచంలో మనం బాగా వెనుకబడిపోతాం. అలా జరగకుండా ఉండాలంటే విద్యా వ్యవస్థలో మౌలిక మార్పులు రావాల్సి ఉన్నది. సమాజాభ్యుదయానికి అవసరమైన వాటికి అనుగుణంగా మన విద్యా విధానంలో తగినంత మార్పు లేదు. మార్పు ప్రాముఖ్యత ఉపాధ్యాయులకు తెలుసు. అయితే విద్యా విధానాలలో మౌలిక మార్పులు వచ్చేందుకు వారు మార్గదర్శకత్వం వహించడం లేదు. పైగా మార్పును ప్రతిఘటించడం ఒక హక్కుగా ఉన్నది. మార్పుల పట్ల వ్యతిరేకత వర్తమాన తరం ఉపాధ్యాయులకు లబ్ధిని చేకూర్చవచ్చును కానీ అభ్యాసకులకు మేలు చేయుదుగాక చేయదు. అంతర్జాతీయ స్థాయిలో మనం ధీటుగా పోటీ పడాలంటే విద్యాపాలన వ్యవహారాల నిర్వహణలో పెను మార్పులు రావాల్సి ఉన్నది. అందుకు అనుగుణమైన పరివర్తనను సాధించగలమా? ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో రిజిస్ట్రార్, రెక్టార్, ప్రో వైస్ ఛాన్సలర్ మొదలైన ఉన్నత స్థాయి ఉద్యోగాలకు అధ్యాపకులు, ఆచార్యులు ఆరాటపడుతున్నారు. వారు తమ పదవీకాలంలో మౌలిక మార్పులు సాధించేందుకు వ్యవస్థ వారిని అనుమతించడం లేదు. ప్రగతిశీల విద్యా పరిపాలకులకు సహకరించవలసిన వారు సహకరించడం లేదు. ఈ కారణంగా తమ ఉద్యోగ కాలంలో నిశ్చింతగా ఉండిపోతున్నారు. ఎటువంటి సమస్యలు కొని తెచ్చుకునేందుకు విద్యాపాలన బాధ్యతల్లో ఉన్న ఉపాధ్యాయులు ఎంతమాత్రం సుముఖత చూపడం లేదు. ప్రతిష్టాత్మక ఐఐఎస్సి, ఐఐటీలు, ఐఐఎంలు, ఎన్ఐటీలు మొదలైనవి బోధన, అభ్యాసం ప్రక్రియలు, పద్ధతులలో క్రమబద్ధమైన మార్పులను అనుమతిస్తున్నాయి. తత్ఫలితంగానే అవి జాతీయ ప్రాధాన్యమున్న ఉన్నత విద్యా సంస్థలుగా వర్ధిల్లుతున్నాయి. ఉపాధ్యాయ విద్యాపాలకులు తమ తమ బాధ్యతలకు న్యాయం చేయదలుచుకుంటే ఆ ఆదర్శప్రాయ పద్ధతుల గురించి ఆలోచించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. స్వాతంత్ర్య శతాబ్ది నాటికి అభివృద్ధి చెందిన దేశాలలో అగ్రగామిగా ఉండాలని భారత్ ఆకాంక్షిస్తోంది. సాంకేతికతల స్రష్టలైన యాపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్ మొదలైన కంపెనీల వార్షిక ఆదాయం మన స్థూల దేశీయోత్పత్తితో ఇంచుమించు సరిసమానంగా ఉంది. ఈ పరిస్థితిని అధిగమించాలంటే 48 కోట్ల దేశ యువజనాభా ప్రతిభా పాటవాలను సద్వినియోగం చేసుకోవాలి. ఇందుకు మన విద్యా వ్యవస్థలో ప్రయోజనకరమైన మార్పులను తక్షణమే ప్రవేశపెట్టాలి. లేని పక్షంలో మన అమూల్యమైన యువశక్తి వ్యర్థమైపోతుంది. దేశ ఆర్థిక వ్యవస్థను వినూత్న రీతిలో ముందుకు తీసుకెళ్లే అవకాశాలను యువజనులకు సమృద్ధిగా కల్పించాలి. లేని పక్షంలో ప్రస్తుత జనాభా లబ్ధికి సమీప భవిష్యత్తులోనే మనం వృద్ధ జనాభాకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించడం మొదలైన వాటి విషయంలో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఉత్కృష్ట ప్రమాణాలతో కూడిన విద్య కనీసం 3 అంశాలకు ప్రాధాన్యమివ్వాలి. యువ భారతీయులు సొంతంగా, సాహసోపేతంగా ఆలోచించగలిగేలా చేయాలి. సమస్యల పట్ల సమగ్ర విశ్లేషణాత్మక దృక్పథాన్ని అనుసరించేలా శిక్షణ ఇవ్వాలి. స్థానిక, ప్రపంచ సమస్యలకు పరిష్కారాలు సమకూర్చే మేధో సామర్థ్యాలను వారిలో అభివృద్ధిపరచాలి. మరీ ముఖ్యంగా బాధ్యతాయుత, సుస్థిరమైన రీతిలో వ్యవహరించేలా వారిని తీర్చిదిద్దాలి. అధునాతన సాంకేతికతలను సమర్థంగా ఉపయోగించుకునేందుకు కొత్త నైపుణ్యాలు అలవర్చుకోవడం ఉపయుక్తంగా ఉంటుంది. కార్మిక శ్రేణులే కాకుండా శిక్షణలో ఉన్న యువజనులు సైతం ఈ వాస్తవాన్ని విస్మరించకూడదు. కొత్త కౌశలాలను సముపార్జించుకోని పక్షంలో వ్యవస్థలో అనావశ్యకమైపోతారు. కనుక అభ్యాస ప్రక్రియ నిరంతరం కొత్త రీతుల్లో సాగేలా ఉండాలి. నేర్చుకున్నది మర్చిపోకుండా ఉండాలి.
విద్యాభ్యాసానికి ఇప్పుడు వయసు ఒక అర్హత కానే కాదు. అనేకమైన ప్రభుత్వ, ప్రైవేట్, ఆన్లైన్ అభ్యాస వేదికలు అన్ని వయసుల వారికి విజ్ఞానాన్ని సమకూరుస్తున్నాయి. నవీన నైపుణ్యాలను నేర్పుతున్నాయి. విద్యార్థి కేంద్రిత అభ్యసన పద్ధతులు చాలా అవసరం. మెరుగైన అభ్యసన వాతావరణానికి ఉపాధ్యాయ కేంద్రిత అభ్యసన ప్రక్రియలను సమీకరించాలి. కొత్త సాంకేతికతలకు అనుగుణంగా వాటిలో మార్పులు రావాలి. నిజానికి ఇటువంటి వినూత్న మార్పునే జాతీయ విద్యా విధానం 2020 ఆకాంక్షించింది, నిర్దేశించింది. బట్టి చదువుల స్థానంలో అనుభవాత్మక అభ్యాసం చోటు చేసుకోవాలి. అభ్యాసకులకు వివిధ ప్రత్యామ్నాయాలను కల్పించాలి. ఉన్నత విద్యారంగంలో పరిశోధన, అభివృద్ధి ఆధారిత కార్యకలాపాలకు అగ్రప్రాధాన్యం ఇవ్వాలి. అలా చేసినట్లయితే మన దేశంలో ఉన్నత విద్యారంగం పరిస్థితులు పూర్తిగా మారిపోతాయి. ఈ మేధాశక్తిని సమగ్రంగా ఉపయోగించుకుని 2047 నాటికి వికసిత్ భారత్ ప్రభవించేందుకు ఉన్నత విద్యా సంస్థలు మౌలిక రీతుల్లో మారాలి. ఉన్నత విద్యా వ్యవస్థ ప్రాథమిక వాస్తవాలు పెను సవాళ్లను విసురుతున్నాయి. సంప్రదాయ వివేకం ఏమిటంటే ఉమ్మడి జాబితాలో ఉన్న విద్యారంగం, ముఖ్యంగా ఉన్నత విద్యారంగ సంస్థలు అయిన ఐఐటీలు, ఐఐఎంలు, కేంద్రీయ విశ్వవిద్యాలయాలలో కేంద్ర ప్రభుత్వం భారీ పెట్టుబడులు పెడుతున్నది. అయితే 4 కోట్ల యువజనులలో కేవలం 1% కంటే తక్కువ మందిని మాత్రమే అవి తీర్చిదిద్దుతున్నాయి. ఏఐసిటిఐ ఆమోదించిన 4,500 కళాశాలలతో సహా 46,000 ఇంజనీరింగ్ కళాశాలలు, యూజీసీ ఆమోదించిన 40,000 కళాశాలలు, యూజీసీ ఆమోదించిన 1,100 ప్రభుత్వ ప్రైవేట్ భావిత విశ్వవిద్యాలయాలు మిగతా 99% మంది విద్యార్థుల అవసరాలను తీర్చాలి. ఇందుకు ఆయా ఉన్నత విద్యా సంస్థలకు, విశ్వవిద్యాలయాలకు అవసరమైన మౌలిక వసతులను సమకూర్చినప్పుడే ఉన్నత విద్యారంగం పురోగమించగలదు. వివిధ ఉన్నత విద్యా సంస్థలకు అందిస్తున్న ఆర్థిక సహాయం విభిన్న రీతుల్లో ఉన్నప్పటికీ ఉన్నత విద్యా కోర్సుల్లో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో 2001లో 11% నుంచి 2024లో 28%కి పెరిగింది. ఉన్నత స్థాయికి చేరాలని ప్రగాఢంగా కోరుకుంటున్న జనాభా అంతకంతకు పెరుగుతోన్న భారత్ లాంటి దేశంలో జీఈఆర్ ఈ విధంగా పెరగడం ఒక గణనీయమైన విజయమే. వచ్చే దశాబ్దంలో ఉన్నత విద్యా వ్యవస్థలో జీఈఆర్ 50%గా నమోదు అయ్యేట్టుగా లక్ష్యం నిర్దేశించుకున్నాం. 29 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు పెరుగుతున్నందున ఆ లక్ష్య సాధన కష్టమేమీ కాదు. అయితే పరిమాణంతో పాటు నాణ్యత కూడా ఇతోధికంగా పెరగడం ఉన్నత విద్యా వ్యవస్థ విస్తరణలో అంతర్భాగంగా ఉండి తీరాలి. కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వ, ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు గ్రామీణ విద్యార్థులను సరైన సంఖ్యలో చేర్చుకోలేకపోతున్నాయి. ఒకవేళ చేర్చుకున్నా కోర్సు పూర్తయ్యేంత వరకు వారిని విద్యాభ్యాసంలో నిలుపుకోవడం కూడా కష్టమే అవుతోంది. కారణమేమిటి? సరైన విద్యాబోధన వసతులు, మంచి శిక్షణ పొందిన అధ్యాపకులు లేకపోవడమే చాలా వరకు కారణంగా చెప్పి తీరాలి. 2035 సంవత్సరం నాటికే 50% జీఈఆర్ లక్ష్యాన్ని సాధించవచ్చు. అయితే ఆ మానవ వనరుల నాణ్యత అంత మేలురకంగా ఉండబోదు. ఇప్పుడు ఆ నాణ్యత అంత మెరుగ్గా లేనందునే 28% జీఈఆర్ మాత్రమే నమోదవుతున్న పరిస్థితుల్లో కూడా మానవ వనరుల నాణ్యత ఏమంత మెరుగ్గా ఉండడం లేదు. ఈ పరిస్థితిని ఎలా అధిగమించాలి? అత్యాధునిక ఏఆర్, విఆర్ సాంకేతికతలను ఉపయోగించుకుని ఉత్కృష్ట ఆన్లైన్ విద్యా కోర్సులను రూపొందించుకోవాలి. ఈ ఆన్లైన్ కోర్సులు సంవత్సరం పొడుగునా ప్రతిరోజు రేయింబవళ్ళు అభ్యాసకులకు అందుబాటులో ఉండాలి. అలా ఉన్నందునే 4 కోట్ల మంది అభ్యాసకులు చేరారు. మొత్తం 10,000 కోర్సులను వారు అభ్యసిస్తున్నారు. తరగతి గదుల్లో బోధనకు ఇప్పటికీ ఎనలేని ప్రాధాన్యం లభిస్తోంది. తరగతి గదుల్లో బోధనకు ప్రాధాన్యమిస్తున్న విద్యాసంస్థలు విద్యార్థుల హాజరుపై శ్రద్ధ చూపాలి. కోర్సుల వేళలు, పరీక్షలు మొదలైన వాటిని విద్యార్థులను ఆకట్టుకునేలా చేయాలి.
తమ సమయానుకూలంగా మాత్రమే విద్యాభ్యాసం చేసేందుకు ఎంతోమంది విద్యార్థులు శ్రద్ధ చూపుతున్నారన్నది విస్మరించలేని వాస్తవం. ఐఐటీలు, ఐఐఎంలు ఈ విషయంలో మెరుగ్గా ఉన్నాయి. టీచర్ స్టూడెంట్ నిష్పత్తి ఇరువురికి సానుకూలంగా ఉంటుంది. నాణ్యమైన విద్యాబోధనా వసతులు ఉన్నాయి. శిక్షణ పొందిన ఉపాధ్యాయులు ఇక్కడ అధికంగానే ఉన్నారు. 46,000 కళాశాలల్లో 99% మంది యువజనులకు సమర్థమైన శిక్షణ ఇచ్చేందుకు ఐఐటీలు, ఐఐఎంలలో అనుసరిస్తున్న పద్ధతులను ఆదర్శంగా తీసుకోవాలి. ఈరోజు మనం వికసిత భారతావనికి ఉన్నత విద్యా బాట అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.